నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్లు ఈ యొక్క గ్రామంలో మీ ఊర్లో ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమన్నా జరిగిందా? మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఏమాత్రం అభివృద్ధి జరగకుండా అవినీతి, శాంతి భద్రతల సమస్య, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడం, మహిళలపైన దాడులు జరగడం, హింస పెరగడం, 59% హింస పెరిగింది, దాడులు పెరిగాయి. ఎస్సీల పైన 30%, 39% పెరిగాయి. కస్టోడియల్ డెత్స్ అయితే 32% పెరిగాయి. కల్తీ మద్యం 22 మంది చనిపోయారు. 68 మంది 2024లో చనిపోయే పరిస్థితికి వచ్చారు. హిందూ మతాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఇది మన యొక్క ధర్మం, భారతదేశం యొక్క గొప్ప వార సంపద. మీకు ఇష్టం లేకపోతే మీకు నచ్చిన మతాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ ఎగతాళి చేయడం ఇది ధర్మం అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మిమ్మల్ని ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకని ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలని ఆలోచిస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు மக்களின் குரல் கேட்காத அட்டி வேண்டுமா? பழைய அரசியல் போதும், புதிய தமிழகம் வேண்டும். திராவிட மாடல் போதும், என்டிஏ டெவலப்மெண்ட் மாடல் வேண்டும். అర్థమైందా రాజా? అర్థం చేసుకోండి. డెవలప్మెంట్ చేసే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది. ఎవరైతే ఆ జట్టులో చేరతారో వారిదే విజయం. ఎవరైతే ఆ జట్టులో ఉండరో వారు ఏమీ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, ఈ రోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్లీ మీకు ఉద్యోగాలు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఇటు బీజేపీ అటు ఏడీఎంకే ఎడపాడు ఇద్దరు కలిస్తేనే జట్టు ముందుకు పోతేనే మిగిలిన పార్టీలందరూ కూటమిగా గట్టిగా పనిచేస్తే విజయం మనదే. సిద్ధమా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, అవినీతి పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, வார்த்தையில் முட்டும் தான் வளர்ச்சி, సేవదెల్లాం ఉలల్ ఉలల్. ఇంకా కొన్ని రోజులైతే నాకు వస్తుంది బాగా తమిళ్ కూడా బ్రహ్మాండంగా మాట్లాడతా, నేర్చుకుంటా. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళా మీకు గుర్తుండాలి. వార్తయిల్ మట్టం దాన్ వలర్చి సేవదెల్లాం ఊలక్. సేవదల్ ఊలక్. సిద్ధమా? మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయండి. అందుకే తమిళ్ తాయ్ వాల్గా, తెలుగు తల్లి జై, భారత్ మాతాకి. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో మనం అందరం భాగస్వాములం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ అందరం కూడా భారత మాతాలో భాగం తప్ప సెపరేట్ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మన భాషలు వేరు, మన నాగరికత వేరు, మన సాంప్రదాయాలు వేరు. కడాన మనమందరం భారతీయులమే.
ఒకే జాతి